జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సినీ నటి శ్రీరెడ్డి అరెస్టు ఓ వర్గం గుండెల్లో గుబులు రేపుతోంది. గతంలో చేసినటువంటి విమర్శలు, ఆ తర్వాత చెప్పినటువంటి పశ్చాత్తాపపు మాటలు ఇవేవి కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. ఈ అరెస్టుతో రెండో దశ అరెస్టుల పరంపర మొదలైందనేటువంటి విమర్శలు పతాక స్థాయికి వెళ్తున్నాయి. ముఖ్యంగా విపక్ష వైసీపీ నేతలు ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నారు. శ్రీరెడ్డి విషయంలో ఏం జరిగింది, అరెస్టు దాకా వచ్చినటువంటి పరిస్థితులు ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. శ్రీరెడ్డి అరెస్టు అంటే ఎలక్షన్స్ అయిన వెంటనే రెడ్ బుక్ ఈ రకరకాల చర్చలు జరిగినాయి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించడం, ఆధారాల సేకరణ, సో ఈ రెండు అంశాల ఆధారంగానే ప్రతి అడుగు ముందుకు వేస్తుంది. సో ఏమో ఇక్కడ ఉండట్లేదు, తెలుగు రాష్ట్రాల్లో ఉండట్లేదు, వేరే ఎక్కడో ఉంటుంది కాబట్టి ఎక్కడుందో కూడా తెలియదు, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. అకస్మాత్తుగా విజయనగరం జిల్లాలో ప్రత్యక్షమైంది. ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి నోటీసులు ఇచ్చారు, వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సో ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంటే విపక్షాలు కాదు, ఒకే ఒక పక్షం ఆరోపిస్తుంది. సో వైసీపీ నాయకులు చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో. ఏంటి అసలు ఎందుకు క్షమాపణలు కోరినా క్షమించలేని స్థితిలో ఉన్నారు శ్రీరెడ్డిని అనేటువంటి వాదన, ప్రచారం, ట్రోలింగ్ ఎక్కువ జరుగుతుంది. ఏం జరుగుతుంది? కేశవ్ గారు, మీరు తప్పు చేస్తే ఎవరైనా ఒకటే, చట్టం దృష్టిలో ఎవరైనా సమానం. మీరు అన్నట్టు ఎవిడెన్స్ కావాలి, కోర్టులు కానీ పోలీసులకు కానీ. ఇక్కడ శ్రీరెడ్డి గారు ఆమె ఒక్కో సందర్భంలో ఆమె మాట్లాడిన మాటలను బట్టి ఆమె మహిళ లేకపోతే పురుషుడా లేకపోతే ఏంటి అనే సందేహం కూడా వస్తుంది. అంటే ఆమె ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. నాలుక ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడితే నన్ను ఎవరేం చేయలేననే ఉద్దేశంతో గడిచిన 5 సంవత్సరాల్లో ఆమె మాట్లాడిన పరుష పదజాలం, వ్యక్తిగత హననం, పార్టీ అధినేతల్ని అంటే 4.5 దశాబ్దాలు నడిపిన చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుమారుడు లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, వాళ్ళ భార్యని, పిల్లల్ని ఎవరిని వదిలిపెట్టారండి? మీరు అన్నట్టు 2 ఫేజులు అన్నారు. ఫస్ట్ ఫేజ్ పురుషులది అయిపోయినట్టుంది, రెండో ఫేజ్ మహిళది వచ్చింది. మొన్న ఈ మధ్య పాలేటి కృష్ణవేణి ఎవరో ఒకళ్ళు అరెస్ట్ అయ్యారు. ఈమె శ్రీరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? 10 నెలలు అయినా కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సారీ అనే ఒక పదం చెప్తే సరిపోద్దా అని చెప్పి స్వపక్షంలో విపక్షంలాగా చాలామంది ప్రశ్నిస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. సరే, కాకపోతే ఏంటంటే వీళ్ళు అతి చూసి మీరు అన్నట్టు గతంలో నెల్లిమర్ల పోలీసులు పిలిచారు, నోటీస్ ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇక అంతటితో ఆగిపోయింది అనుకున్నది. రాష్ట్రంలో ఉంటున్నాను చెన్నైలో అని చెప్పి కొంతమందికి అడ్రస్ లేకుండా, కొంతమందిని గతంలో కూడా ఛాలెంజ్ చేసింది, నన్ను ఎవరేం చేస్తారని. సరే, ఇప్పుడు రెండో కేసు అదే విజయనగరం జిల్లా చెందిన పోసుపాటు, అక్కడ పిలిచారు, అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఏంటంటే ఒక ఛానల్లో యాంకర్గా, న్యూస్ రైటర్గా పనిచేసిన ఆమె, జర్నలిజం అంటే వృత్తి, మాట్లాడే మాట, సమకాలీన పరిస్థితులపైన అవగాహన అన్నీ తెలుసుకొని ఉండాలి. సమాజంలో అన్నీ తెలుసుకోరు కదా. జర్నలిజానికి దీనికి ఏం సంబంధం ఉంది అని అంటే నేను జర్నలిజం అంటున్నా. కేశవ్ గారు, మీరు జర్నలిజం కాబట్టి కొద్దిగా మీకు ఇది ఉంటుంది. ఆమె కూడా జర్నలిజంలో వృత్తిలో కాదు. అంటే జర్నలిజం వృత్తిలో ఉన్న వాళ్ళందరూ జర్నలిస్టులు కాదు. కాబట్టి ఇప్పుడు ఈమె మాట్లాడే టాపిక్ గురించి మాట్లాడడం బెటర్. నేను మిమ్మల్ని అంటలేదు, వృత్తిలో అంటలేదు. జర్నలిస్ట్ ఆమె ఒక యాంకర్గా ఛానల్లో చేసిన ఆమె ఆ తర్వాత నటనలో వెళ్ళింది. నటన నుంచి కొద్దిగా ముందుకెళ్ళి యూట్యూబ్లో, ఇండస్ట్రీలో కూడా చాలా జరిగినాయి. అన్నీ కూడా తెలుసు. మనం తెలిసిన ఎప్పుడు పతాక శీర్షికలు ఉండాలని ఆమె ప్రయత్నం చేసే ఇది కావచ్చు, ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకునే ఇదిలో కావచ్చు, ఇవన్నీ కూడా చూడండి. ఆమె మాట్లాడిన మాటలో నన్ను ఏం చేస్తారో చేసుకోండి, దమ్ముంటే అన్నట్టు మాట్లాడింది. అంటే సభ్య సమాజం తలదించుకునేది, ఆడవాళ్ళు ఇలా మాట్లాడతారా అనే ఇదిలో ఆమె మాట్లాడిన తీరు సమాజంలో ఎవరు కూడా అభినందించట్లా. మీరన్నట్టు ఇన్నాళ్ళకి న్యాయం జరిగింది. తప్పు చేసి ఎవరైనా ఇంతే అనే భావన ఒకటి. అంటే అంతా అయిపోయింది, పొరపాటు అయింది, క్షమించండి, సారీ, ఇక నుంచి మేము ఎవరి జోలికి రాను, ఇవన్నీ చెప్పింది. అలానే ఈ మధ్య పొలిటికల్ వీడియోలు అయితే ఏం చేస్తున్న సంకేతాలు కనబట్టలేదు. అయినా కానీ వదిలిపెట్టరా? గతంలో చేసినటువంటి తప్పిదాలకి ప్రాయశ్చిత్తం ఉండాల్సిందే. తప్పదు కదా సార్. పోసాని గారు ఏమైందో మనం చూసాం, తర్వాత బోరగడ్డ ఏమైంది తెలుసాం, వర రవీంద్రెడ్డి ఏమైంది, తర్వాత ఇప్పుడు కొడాలి కేశినే ఈయన వంశీ ఏమైంది, రేపు నెక్స్ట్ ఎవరు అనేది. ఇక్కడ ఏంటంటే ఎవరైనా కానీ కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ తప్పదు శిక్ష. కాబట్టి ఈ విషయంలో ఏమైంది, మీరు అన్నట్టు గతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 4 తర్వాత ఒక్కొక్కరిని తాడదీస్తానని చెప్పింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పశ్చాత్తాపం కనపడింది. విమర్శించిన నోటి నుంచే అన్నయ్య నమస్కారం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్, పవన్ కళ్యాణ్ గారిని సారీ అని చెప్పింది. అదే సమయంలో నా ఇంట్లో 3 చెల్లెళ్ళు ఉన్నారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంది. నా ఇంట్లో వాళ్ళందరూ, నా బంధువులంతా మీ పార్టీకి ఓటేశారు అంది.
మరి ఎన్ని వేస్తే నువ్వు మరి 4 సంవత్సరాలు చేసింది ఏంది అంటే ఇప్పుడు నేను అరెస్ట్ చేస్తారనే భయంతో ఇప్పుడు తెలిసిందా మేము మీ సామాజిక వర్గం అని చెప్పి ఇది ఒక కొద్ది ముందుకి ఇవన్నీ కూడా ఏంటంటే అంటే రకరకాల పారామీటర్స్ అన్నీ తీసుకున్నా అంటే ప్రభుత్వం చూస్తూ ఉంటుంది, సమయం కోసం చూస్తూ ఉంటుంది. కాబట్టి ఇన్నాళ్ళకి ఆమె ఇంకొకళ్ళు మాట్లాడాలి అంటే భాష సార్, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది భారతదేశంలో. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ఏం చెప్తుందో ఎవరైనా మాట్లాడవచ్చు, కాదు ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. కానీ ఇందులో ఈ ప్రాసెస్లో ఎక్కడైనా డీవియేషన్స్ ఉన్నాయా? అంటే విధానాన్ని, ప్రొసీజర్ని ఫాలో అవ్వకుండా ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారా? ఎందుకు కొంతమంది వైసీపీ నాయకులు కక్ష సాధింపు చర్యల్లో భాగం ఇవన్నీ, ఈ అరెస్టులన్నీ అన్నింటిలో కలిపేస్తున్నారు. దీన్ని సపరేట్గా చూస్తానికి వీల్లేదు అనేటువంటి వాదన వాళ్ళు చేస్తున్నారు. ఏంటి అంటే వాళ్ళ వాదనలో తప్పలేదు. ఒకటి ఎప్పుడైనా ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయినా ప్రతిపక్షంగా ఉంది కాబట్టి మమ్మల్ని అన్యాయంగా చేశారు మా మహిళలు అని చెప్పేసి వాళ్ళు చెప్పొచ్చు. మరి అన్యాయంగా చేస్తే ఇప్పుడు ఆవిడే శ్యామల అని చెప్పి వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్ళని పక్కన పెట్టేసి ఆమె ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె కూడా మనం బెట్టింగ్ యాప్లు దొరికి పోలీసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నోటీసులు ఇచ్చి కోర్టులో వెళ్ళి నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి తెచ్చుకున్నామే. మళ్ళీ ఈమె కూడా ఎంత వివాదాల కేంద్ర బిందువు అందరూ తెలిసిన విషయమే. ఏమీ తెలియని వ్యక్తులేం కాదు ఇల్లు. ప్రజల్లో నిరంతరం మీడియాలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళే, తన నాలుగుకి మాట చెప్పిన వాళ్ళే. కాబట్టి వీళ్ళు వైసీపీ నాయకులు విమర్శించినంత మాత్రాన, అన్యాయంగా మా మహిళను అరెస్ట్ చేసినంత మాత్రాన అక్కడ ఏది ఉండదు. కాబట్టి చట్టం తన పని దాన్ని చేసుకోవద్ది. ఇన్ని రోజులకి అరెస్ట్ అయిందంటే పక్క ఆధారాలు అన్ని, కేసు మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేసే పోలీస్ యాక్షన్ మొదలైంది అనుకోవచ్చా? తప్పకుండా ఉంటుంది కదా, తప్పకుండా. అవి కూడా సిరెడ్డి గారు అంటే మనం భాష అదుపులో పెట్టుకోకపోతే ఎలా ఉంటుందో అవి కూడా చూడాలి కదా సార్. జైలుకి వెళ్ళి హొసాని గారు 1 month చూశారు, ఇవి కూడా దాదాపు కూడా చూడాలి కదా. డెఫినెట్గా ఉంటుంది. మహిళ అయినా పురుషుడైనా ఎవరైనా ఈ దేశంలో ఒకటే. కాబట్టి చట్టం, కేసులు, ఎవిడెన్స్ కావాలి కోర్టుకైనా పోలీసులకైనా. అది సేకరించినప్పుడు పక్కాగా ఫిక్స్ చేసినప్పుడు ఎవరు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది శ్రీరెడ్డి గతంలో చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు, పరిధి మీరి భాషను కూడా దారుణమైనటువంటి స్థితికి దిగజారుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలే ఆమెకి ఇప్పుడు శాపాలుగా మారినాయి. రాజకీయ దురుద్దేశాలు లేదా రాజకీయ కక్ష సాధింపులు అనే అంశాలకి ఇక్కడ ఆస్కారం ఉండదు. ఒక ప్రొసీజర్ ప్రకారమే ఏపీ పోలీసులు ముందస్తుగా అన్ని రకాల ఆధారాలను సేకరించిన తర్వాత ఈ చర్యకు దిగడానికి అవకాశం ఉంది. కొద్ది రోజుల పాటు జైల్లో ఉండక తప్పని పరిస్థితి ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.